ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని అండ్ బిట్టి ఛానల్. ఈరోజు సాంబార్ ఏ విధంగా చేస్తారో చూద్దాం ఈ వీడియోలో. ముందుగా గిన్నె పెట్టుకోవాలను, అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలను. ఈ ఆయిల్ వేడయ్యేంత వరకు చూసి వేడైన తర్వాత ఎండుమిర్చి వేయవలను, అదేవిధంగా జీలకర్ర వేయవలను, అదేవిధంగా ఆవాలు కూడా వేయాలి. ఇవి 3 కూడా కొంచెం వేడై కొంచెం రోస్ట్ కాగానే దంచుకున్నటువంటి ఎల్లిపాయలు వేయవలను. తర్వాత ఇవి కూడా కొంచెం రోస్ట్ కాగానే కరివేపాకు తురుము వేయవలను. ఇవి 4 కూడా కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయవలను. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయాల్సి ఉంటుంది. ఇవి రోస్ట్ అయిన తర్వాత రోస్ట్ అయ్యి ఇప్పుడు ఉల్లిగడ్డ వేయవలను, పచ్చిమిర్చి వేయవలను. ఇవి కూడా రోస్ట్ అయ్యేంత వరకు స్టవ్ మీద 1-2 సార్లు కలుపుతూ రోస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయవలను. ఉల్లిగడ్డ కొంచెం బ్రౌనిష్ కాగానే మనం మునక్కాయలు తీసుకొని వేయవలను. ఈ మునక్కాయలను కూడా కలిపి కొంచెంసేపు కలిపి క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు మనం రోస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసినట్లయితే మునక్కాయలు బాగా ఉడుకుతాయి. సో ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాం. ఓకే, తర్వాత ఇప్పుడు 2 మినిట్స్ అవుతుంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో కొంతవరకు బాయిల్డ్ అయ్యాయి. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలను గిన్నెలో వేద్దాం. సో సొరకాయ ముక్కలు తీసుకొని ఇప్పుడు వేయడం జరిగింది. సో అన్నీ కూడా సొరకాయ ముక్కలు వేసి తర్వాత అల్లం పేస్ట్ ఇప్పుడే వేస్తే బాగుంటుంది. సో అల్లం పేస్ట్, అదేవిధంగా పసుపు కూడా వేసుకున్నామండి. పసుపు ఇవన్నిటిని కూడా నీట్గా అంతా కలగలపాలి. కలగలిపిన తర్వాత కొంచెం సేపు ఈ సొరకాయ ముక్కలు మరియు ఇవన్నిటికి ఆయిల్ పట్టే విధంగా పూర్తిగా కలిపి కొంచెం సేపు మూత పెట్టేద్దాం. సో మూత పెట్టినట్లయితే మంచిగా ఉడుకుతుంది. సో ఒక 1-2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసాం. సో ఇవి ఉడికాయి. ఇంకా మిగతా వెజిటేబుల్ అయినటువంటి క్యారెట్ని వేద్దాం. అదేవిధంగా వంకాయ కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయను, దాని తర్వాత బెండకాయ ముక్కలు, అదేవిధంగా బెండకాయలు కూడా వేసేద్దామండి. సో వీటిని అన్నిటిని కూడా నీట్గా కలుపుదాం. ఇంకా దోసకాయ ముక్కలు ఉన్నట్లయితే దోసకాయ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే ఇవి, వీటితోటి ఈ సాంబార్ చేయడం జరుగుతుంది. ముల్లంగి ఉన్నట్లయితే ముల్లంగి కూడా వేసుకోవచ్చండి. సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ తోటి మనం సాంబార్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు టమాటా, అదేవిధంగా టమాటా వేసాం. సో అన్నీ కలిపి కొంచెం సేపు బాయిల్డ్ అయ్యేంత వరకు ఉంచినట్లయితే మనకు తింటుంటే మంచి ఆయిల్ టేస్ట్ వస్తుంది. ఈ ఆయిల్లో వేస్తేనే ఈ యొక్క వెజిటేబుల్ ముక్కలకు అనేది మంచి టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో తినాలనిపిస్తుంది సాంబార్లో. అందుకనే ఈ ఆయిల్లో మనం ఈ తాలింపుతో పాటు వీటిని కూడా ఫ్రై చేస్తున్నాం. అదేవిధంగా మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు, దాన్ని పిసికేసి జ్యూస్ తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత ఇందులో కొంత కారపొడి, సరిపడినంత ఉప్పు, కారపొడి 2 వేసి కలిపి పెట్టుకుందామండి. సాంబార్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాదాపు అయిపోయినట్టే. ఇంకా వీటిని కలిపి కొంతసేపు బాయిల్డ్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కందిపప్పు, రుబ్బుకొని పెట్టిన కందిపప్పును ఇందులో వేసేద్దాం. చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని కలుపుకొని ఇందులో మనం ముందుగా తీసి పెట్టినటువంటి చింతపండు జ్యూస్ను యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది పప్పు అంతా కలిగిన తర్వాత ముందుగా తీసి పెట్టినటువంటి చింతపండు జ్యూస్ను కూడా మనం ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత చింతపండు జ్యూస్ వేసుకోవాలి. సో ఇప్పుడు చింతపండు జ్యూస్ పోతున్నా. సో సాంబార్ దాదాపుగా రెడీ అయినట్టే అండి. సో రుచికి సరిపడంత పులుపు మాత్రమే వేసుకోవాలని, కావాలంటే కొంచెం టేస్ట్ చూసి కొంచెం వాటర్ కలుపుకొని ఇప్పుడు మసాలాలు, ధనియాల పొడి మరియు మెంతి పొడి, అదేవిధంగా MTR సాంబార్ పొడి వేసి నీట్గా కలిపి దాని తర్వాత ఉల్లాకు మరియు కొత్తిమీర కూడా పైన జీలకరించుకోవాలని. ఇప్పుడు సాంబార్ రెడీ అయింది. ఇది కొంచెం సేపు మరిగేంత వరకు ఒక 5-10 మినిట్స్
పూర్తిగా బాయిల్డ్ అయ్యేంత వరకు ఉంచాలి. అదేవిధంగా బెల్లం వేయడం మర్చిపోకూడదు. కొంత బెల్లము వేసి పూర్తిగా సాంబార్కి వేయాల్సిన అన్ని పనులు కూడా అయిపోయాయి. ఇప్పుడు సాంబార్ మరిగేంత వరకు స్టవ్ మీద అలానే ఉంచాలి. కొంతసేపు మరిగిన తర్వాత ఒక 5 to 10 minutes మరిగిన తర్వాత మనం దించేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడే ఉడకబట్టింది, అంటే మరగడానికి సిద్ధమవుతుంది. సో పూర్తిగా సాంబార్ దాదాపుగా అయిపోయినట్టే అండి. ఒక పొంగు రాగానే వచ్చేసింది. సో ఇప్పుడు సాంబార్ ఉడకడం కూడా దాదాపు అయిపోయింది. సో మంచి తీయని పుల్లని మంచి టేస్టీ ఉండే సాంబార్ ఇంట్లో సింపుల్గా మన దగ్గర ఉన్నటువంటి తక్కువ కూరగాయలతో చేసుకునే విధానం. దీనికి ముందుగానే మనం కందిపప్పు ఉడికించి పెట్టుకున్నాము. సో అది మర్చిపోవద్దు. సో ఈ వీడియోలో ఇప్పుడు సాంబార్ను మీరు చూస్తున్నారు. పూర్తిగా సాంబార్ రెడీ అవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ స్టవ్ ఆఫ్ చేసేసాం. ఈ విధంగా సాంబార్ ఉంటుంది. సో